ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ల మెగా వేలంపై ఫ్రాంచైజీల కసరత్తు మొదలుపెట్టాయి. రిలీజ్ చేసే ప్లేయర్స్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేయనుంది. 2022 వేలంలో పంజాబ్ జట్టు బెయిర్స్టోను కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ 253 పరుగులే చేశాడు. తర్వాతి సీజన్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక 2024 సీజన్లోనూ పెద్దగా రాణించకపోవడం ఫ్రాంచైజీకి నిరాశ కలిగించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ జట్టులోనూ చోటు దక్కని బెయిర్స్టోను పంజాబ్ రిలీజ్ చేయనుంది. అతని వేలంలో మరొక ఫ్రాంచైజ్ తీసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ వదిలేసే ప్లేయర్స్ లో లివింగ్స్టోన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత వేలంలో ఏకంగా 11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే 2022 సీజన్లో మాత్రమే సత్తా చాటాడు. తర్వాత 2 సీజన్లలోనూ నిరాశపరిచాడు. 2022 ఐపీఎల్ సీజన్లో 7 మ్యాచ్లు ఆడినా కేవలం 111 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో లివింగ్స్టన్ ను పంజాబ్ మళ్లీ తీసుకునే పరిస్థితి కూడా లేదు. వచ్చే వేలంలో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ కు అమ్ముడయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక పేసర్ బౌలర్ హర్షల్ పటేల్ ను కూడా పంజాబ్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ను రిటైన్ చేసుకుంటున్న పంజాబ్ 11.75 కోట్లు పెట్టి కొన్న హర్షల్ పటేల్ ను వేలంలోకి వదిలేసేందుకు నిర్ణయించుకుంది. గత సీజన్లో 24 వికెట్లు తీసినప్పటికీ వయసు కారణం రీత్యా అతన్ని కొనసాగించే అవకాశం లేదు. ప్రస్తుతం 33 ఏళ్ల హర్షల్ స్థానంలో మరో యువ పేసర్ ను తీసుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.